అంటే రక్షణ పొందడము మొదటి పాయింట్. మరి మనుషులు రక్షింపబడాలి, మనుషులు రక్షింపబడాలి. సో రక్షింపబడాలి అంటే ఏ విధంగా రక్షింపబడతారు? యేసు ప్రభువే ఇక్కడ ఉంటే ఆయనే పోయి చేస్తుండే కదా. ఎవరు వెళ్ళని ఊహకు అందని స్థలానికి యేసు ప్రభు వెళ్ళినాడు. ఏడికి పోయినాడు ఆయన? యూదులకు అది డైజెస్ట్ కాదు, అది యూదులకు డైజెస్ట్ కాదు, అది జీర్ణించుకోదు. యేసు ప్రభు సమరయ గుండా వెళ్ళినాడు అంటే ఆయన ప్రేమ అందరి మీద, వర్గ భేదం లేదు, కుల భేదం లేదు కదా. మరి ఆ భేదాలు పెట్టుకొని ఉంటే ఏం ప్రశ్న? మనం మారినమా లేదా అని చెప్పేసి. ఇంకా వాటిని పాటిస్తున్నాము. వేటిని? ఈ లోక మూల పాఠాలు. నమ్మక ముందు అవన్నీ ఇమిడి ఉన్నాయి, పలానా అన్నీ ఉన్నాయి ఆచారాలు. కానీ నమ్మిన తర్వాత ఏం రాస్తుంది? క్రీస్తు యేసు నందున్నవాడు నూతన సృష్టి, పాతవి గతించెను. సో నీవు నమ్మినావు, నూతన సృష్టి, నీవు తిరిగి జన్మించినావు. ఈ లోకంలో ఉన్న ఆ లోకము నిన్ను అంటకూడదు. కుమ్మరి పురుగు వలె, తామెరు పువ్వు వలె. ఆ పువ్వు సముద్రంలో ఉంటుంది కానీ దాంట్లో నీళ్లు అంటామంట. అవును, కరెక్ట్, నేను కూడా చూసిన. కుమ్మరి పురుగు బురదలో ఉంటుంది కానీ బురదడానికి అంటదు. సో అట్లాగే మనం లోకంలో ఉంటాము కానీ ఈ లోకం మనల్ని, మన జీవితంలో మార్పు, నూతన సృష్టి. ఇప్పుడు కూడా వాటిని మనము పేర్కొంటున్నాము, వాటికి విలువ ఇస్తున్నాము, దానికి ఇంపార్టెంట్ ఇస్తున్నాము అంటే తిరిగి మళ్ళీ ప్రశ్న, నిజంగా మారినా? ఎందుకంటే పాడే పాటల లోపల మారామంటూ వేషం చేస్తారని. మరి మనం వేషంలో వెళ్తున్నామా? వేషంలోనికి మనము అడుగు పెడుతున్నామా? వేషధారులుగా మనం ఆ పేరు తెచ్చుకుంటున్నామా? జీవితంలో వాక్యం మనల్ని మార్చాలి కదా. అక్కడ మనం ఏం సాక్ష్యం చెబుతున్నాము? ఈ సంఘంకు శిరస్సు యేసు ప్రభు, ఈ సంఘానికి పునాది యేసు ప్రభు, ఈ సంఘానికి మూలరాయి యేసు ప్రభు, ఈ సంఘాన్ని కడుతున్నది యేసు ప్రభు. ఈ సంఘంలో మనము చేర్చబడ్డాము. ఏ విధంగా చేర్చబడ్డాము? రక్షణ పొంది ఆ ఇచ్చిన సాక్ష్యము ద్వారా బాప్తిస్మంతో సంఘంలో చేర్చబడ్డాము. ఇక యేసు ప్రభు అన్నాడు, నీవు నీ సొత్తు కాదు అన్నాడు, కానీ నీవు నీ సొత్తుగా జీవిస్తున్నావు. అది ఎట్లా సాధ్యమవుతుంది?